హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక క్రెడిల్ సెరమనీకి అయితే వచ్చామన్నమాట. అంటే ఉయ్యాల ఫంక్షన్కి వచ్చాము. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ కొడుకు కోడలు మైపాల్ రెడ్డి అండ్ మల్లీశ్వరి వీళ్ళిద్దరు. వీళ్ళకి రీసెంట్ టైంలో పాప పుట్టింది. మీతో షేర్ చేసుకున్నాను కూడా ఒక వీడియోలో. చూసి వచ్చాను, కలిసి వచ్చాను. పాప చాలా ముద్దుగా ఉందని ఈరోజు ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఉయ్యాల ఫంక్షన్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సరిదాగా చూసేసి మల్లీశ్వరి అండ్ మహిపాల్ రెడ్డి వాళ్ళ పాపది ఉయ్యాల ఫంక్షన్ చేశారు. చాలా బాగా చేశారు. డెకరేషన్ అదంతా కూడా బాగుంది. రిలేటివ్స్ అందరు కూడా, పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసి పాపని బ్లెస్ చేశారనమాట. జనరల్గా ఫంక్షన్స్ ఏమైనా చిన్నపిల్లలకు సంబంధించినవి ఏమైనా ఫంక్షన్స్ చేసినప్పుడు పిల్లలు చిరాకు పడుతుంటారు, చీదర వేస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు కదా. అదేంటో విచిత్రంగా నిన్న నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. చిన్న పాప అయితే ఎక్కడ కూడా ఇంత ఏడవడం కానీ చికాకు చేయడం కానీ అస్సలు చేయలేదండి. హాయిగా నిద్రపోతూ ఉందన్నమాట. ఎంతమంది వచ్చారంటే వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడం, మళ్ళీ ఒక్కొక్కరు ఎత్తుకొని మరీ ఫొటోస్ తీసుకున్నారు. అయినా కానీ కొంచెం కూడా అసలు ఎక్కడ ఏడవకుండా చిదర చేయకుండా ఉందన్నమాట. చాలా గ్రేట్ అనిపించింది. అందరు కూడా చూసి మురిసిపోతున్నారు. చాలా బాగుంది, క్యూట్గా ఉంది పాప. ఫేస్ అయితే నేను రివీల్ చేయట్లేదు. ఇక్కడైతే వర్ష అటు ఇటు తిరుగుతూ ఉంది. వర్ష అండ్ హర్షిత సునీతక్క వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు సునీతక్క వాళ్ళ పాపలు. అండ్ ఇంకా వీళ్ళిద్దరు అనమాట, వర్ష అండ్ హర్షిత. నాకు కొంచెం వీడియో కవర్ చేశారు వీళ్ళు. అత్త యూట్యూబ్లో పెడతావు కదా, వీడియో తీస్తామని మధ్య మధ్యలో పాపం హెల్ప్ చేశారండి నాకు. సునీతక్క అంటే ఇక్కడ మిడిల్లో పాపనెత్తుకొని నిలబడ్డారు కదా, లావెండర్ కలర్ శారీ కట్టుకొని ఆవిడే అనమాట. పాపకి మేనత్త అవుతారు. వెనకాల నేవీ బ్లూ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి నాకు సిస్టర్ అవుతారు. అండ్ బేబీ పింక్కి రెడ్ కలర్ బార్డర్ శారీ కట్టుకున్న అమ్మాయి కూడా నాకు సిస్టర్ అవుతుంది. అండ్ వెనకాల మా పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నారు చూడండి. కర్చీఫ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు మా చిన్న అత్తయ్య గారు అనమాట. అంటే మా అత్తయ్య గారికి ఓన్ సిస్టర్ ఆవిడ. ఇక్కడ మెరూన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ యువతల సైడ్, ఆమె కూడా సిస్టర్ అవుతారు. అండ్ మధ్యలో సుంతక్క. ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. యాక్చువల్గా వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. ఇంకొక ఆడపడుచు పేరు వచ్చేసి లిఖిత అయితే కొంచెం ఇక్కడ మా దగ్గర ఫొటోస్ దిగింది కానీ నా మొబైల్ అయితే కొన్ని లేవన్నమాట. కానీ రీల్స్ చేసాము. రెడ్ కలర్ శారీ కట్టుకొని ఉంటుంది అమ్మాయి. లిఖిత అంటే ఈ ఫోటోలో ఉంది చూడండి, రెడ్ కలర్ శారీ కట్టుకొని. వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఇది లిఖిత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఇక్కడైతే జైపాల్ రెడ్డి అండ్ మౌనిక వీళ్ళిద్దరూ పెదనాన్న పెద్దమ్మ అవుతారు పాపకి. అంటే ఓన్ అనమాట, సొంతం. నాకైతే తోటికోడలు మరిది అవుతారనమాట. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. మా అత్తయ్య గారికి ఓన్ సిస్టర్ ఉన్నారని చెప్పాను కదండి. మా చిన్నత్తయ్య వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు అనమాట. నాకు ఆడపడుచులు అవుతారు. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంతకుముందు మా ఫంక్షన్కి సంబంధించిన హల్దీ వీడియోలో, ఫంక్షన్ వీడియోస్లో ఉన్నారండి. అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కదా హల్దీ వీడియోకి, అందుకే నేను మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట క్లియర్గా. రిలేటివ్స్ అందరూ కూడా ఎక్కడ కూడా ఇట్లా ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏమి ఉండవు. ఆల్మోస్ట్ అందరూ కలిసిపోయి హ్యాపీగా జాలీగా ఉంటారు. రీల్స్ అవన్నీ చేసాము, మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. ఇంకోసేపు కూర్చున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయన, మా అత్తయ్య గారు, నేను ఫోటో తీసుకొని లంచ్ అయితే అరేంజ్ చేశారు. లంచ్ చేసి వచ్చి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఫంక్షన్ అయిపోగానే ఇంటికైతే రిటర్న్ అయ్యామన్నమాట. నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మేము కలిసి ఒక ఫోటో దిగాం. తర్వాత మా ఆడపడుచులు అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు కూడా ఒక ఫోటో దిగాను అనమాట. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వీళ్ళల్లో మా ఆడపడుచులు కొంతమంది ఉన్నారు. మా చిన్నత్తయ్య పిల్లలు అలా కూడా ఉన్నారనమాట. ఇక్కడ సునీతక్క వాళ్ళ పిల్లలు, మౌనిక. ఇక్కడ చిట్టి వాళ్ళ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇక్కడ మా రాజమణి పిన్ని అండ్ లలిత పిన్ని, ఇంకా అత్తయ్యలు, రిలేటివ్స్ అందరూ ఉన్నారు మిగతా వాళ్ళు. ఇక్కడ మా చిన్నత్తయ్య గారు, మామయ్య గారు ఫోటో తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా పెద్ద ఆడపడుచు గారు కూడా ఉన్నారనమాట ఈ ఫోటోలో. నెక్స్ట్ ఇక్కడ లావెండర్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ ఉన్నారు కదా, తనే అనమాట సుంతక్క. ఇందాక నుంచి అంటూ ఉన్నాను కదా, తననమాట నాకు ఆడపడుచు అవుతారు. పక్కన మౌనిక అనమాట, నాకు తోటికోడలు అవుతుంది. ఇప్పుడు మౌనిక, మల్లేశ్వరి వీళ్ళిద్దరు నాకు తోటికోడలు. బేబీ పింక్ కలర్ గద్వాల్ పట్టు శారీ కట్టుకున్న అమ్మాయి ఏమో నాకు సిస్టర్ అవుతుంది అనమాట. తన పేరు చిట్టి. ఇక్కడ ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మేమందరం కూడా రీల్స్ అయితే చేసుకున్నాం. తర్వాత
నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, కుర్చీల గేమ్ అయితే కండక్ట్ చేశారనమాట. అంటే మేము రీల్స్ వేసుకున్నాం, అయిపోయింది. తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఏమైనా గేమ్స్ లాగా కండక్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా మౌనిక అన్నదనమాట. సరే మరి చేద్దామని చెప్పేసి మౌనిక అందరినీ పిలిచి, అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వీళ్ళందరూ ఉన్నారు, ఇంకా అందరినీ పిలిచి కింద వర్ష అండ్ మౌనిక ఇద్దరు కలిసి చేస్ గేమ్ అయితే కండక్ట్ చేసి ఆడిపించారు. చాలా సరదాగా మంచిగా పార్టిసిపేట్ చేసి మంచిగా ఆడారనమాట. నాకు కూడా బాగా అనిపించింది. ఇంకెప్పుడో ఒకసారి కలుస్తారు కదండి, కలిసినప్పుడు కొంచెం ఇట్లా సరదాగా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా. అందరూ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారులేండి. మా ఫంక్షన్ అప్పుడు అందరు వచ్చారండి, వీళ్ళందరూ వచ్చారు. కానీ నాకు వీడియోలో చూపించడానికి అయితే కుదరలేదు. ఎందుకంటే చెప్పాను కదా, అప్పుడు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికే సరిపోతుంది, నాకు వీడియో కవర్ చేయడం ఇదంతా అసలు కుదరలేదు. అందుకే ఫంక్షన్ వీడియోలు అయితే చూపించలేకపోయాను అనమాట. ఇప్పుడైతే అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా వీలైనంత వరకు మా రిలేటివ్స్ని చూపించడానికి తను ట్రై చేస్తూ ఉంటాను, వీలైనంత వరకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడ లలిత పిన్ అయితే అవుట్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు ఆడుతున్నారు. ఇంకా స్టెప్ బై స్టెప్ 1 by 1 అవుట్ అవుతూ ఉన్నారు. లాస్ట్లో మా చిన్నత్తయ్య గారికి అండ్ చిట్టి వాళ్ళ మదర్, మా పెద్దమ్మ అవుతారు నాకు, తనకి ఇద్దరికైతే పోటీ వచ్చింది. మా పెద్దమ్మ అయితే విన్ అయ్యారనమాట. సరదాగా కండక్ట్ చేసాము, ఇంకా ప్రైజెస్ ఇవ్వడం అలాంటివి ఏం లేదులేండి. ఏదో ఒక ఫన్ యాక్టివిటీ లాగా కండక్ట్ చేసాము. పిల్లలు మేము రీల్స్ చేసుకున్నాము, పెద్దవాళ్ళకి ఇట్లా గేమ్స్ కండక్ట్ చేసాం. ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఆ మూమెంట్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం అనమాట అందరం. అలాగైతే స్పెండ్ అయిపోయింది మా డే అనేది. మొత్తానికైతే మంచి క్వాలిటీ టైంని అందరితోటి స్పెండ్ చేసి ఇంటికైతే ఎవరిళ్ళకి వాళ్ళం రిటర్న్ అయ్యాం. మధ్యలో వర్ష అయితే చక్కగా చెప్తుంది వాళ్ళ అమ్మమ్మలకి నాన్నమ్మలకి ఎలా ఆడాలి ఏంటి అనేది. మా వర్షకు చాలా పేషెన్స్ ఉందండి. ఎంత పేషెన్స్ అంటే రీల్స్ తీయడంలో నాకు అర్థమైపోయింది. మాకు రీల్స్ ఒక్క టేక్లో రావట్లేదు అనమాట, 4-5 టేకులు పడుతున్నాయి. ఓపిక్గా మాకు స్టెప్స్ అన్ని నేర్పించింది, రీల్స్ వేయించింది. తర్వాత ఇక్కడ గేమ్స్ కూడా ఆడిపించింది అనమాట. పిల్లలు ఇలాగా చిన్న వాళ్ళతోటి పెద్దవాళ్ళతోటి కలిసిపోయి ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.